సాయంపేట మండలం గోవిందపూర్ గ్రామానికి చెందిన మాదంటి కుమారస్వామి అతనికి 1,10,000 రూపాయల విలువ గల 2 ఎడ్లను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు 19వ తేదీన తెల్లవారుజామున దొంగలించుకుని పోగా అట్టి విషయంలో మాందాటి కుమారస్వామి ఫిర్యాదు మేరకు 21వ తేదీ 6వ నెల రోజున కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. అయితే అట్టి ఎడ్లను దొంగలించిన వ్యక్తి కోకిల రాజు పెద్దకోడేపాకు చెందిన వాడిగా గుర్తించారు. సాయంపేట సిఐ రంజిత్ రావు రాజును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఎడ్ల దొంగని త్వరితగతిన పట్టుకున్న కానిస్టేబుల్ సతీష్ ఖలీద్లను సిఐ రంజిత్ రావు రివార్డు ప్రకటించి అభినందించారు. దొంగలించబడిన ఎడ్లను ప్రాణాలతో వారికి అప్పజెప్పినందుకు గోవిందపూర్ రైతులు పోలీసులపై హర్షం వ్యక్తం చేశారు. అనుమానితుడు కోగిలి రాజు అనే వ్యక్తి ఎడ్లను తీసుకొని షాంపేట చౌరస్తాలో తిరుగుతుంటే మేము అతన్ని పట్టుకోవడం జరిగింది. విచారిస్తే ఈ 2 ఎడ్లను 19వ తారీఖు అంటే 18, 19వ తారీఖు రాత్రి రోజు అతను గోవిందాపూర్లోని మాందాటి కుమారస్వామి ఇంటి దగ్గర దొంగలించి ఈరోజు అమ్ముకుంటా అంటే మేము చౌరస్తాలో పట్టుకోవడం జరిగింది. ఈ కేసులో ప్రతిపక్షం వచ్చిన ఖలీద్ మరియు సతీష్కి రివార్డ్ రోల్ పెట్టడం జరుగుతుంది.